హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చూసారు కదా నిన్నటి లెవెల్స్ ఎలా పనిచేసినాయో ఫస్ట్ మనం చెప్పుకుందాం. తర్వాత రేపటి గురించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గీసుకుందాం. ఓకే, మార్కెట్ వచ్చేసి 50 మినిట్స్లో పెట్టిన మార్నింగ్ ఓపెన్ అవడమే కొంచెం గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అయినా కూడా కొంచెం కిందికి వచ్చి మళ్ళీ మన సపోర్ట్ ఇది ఎప్పుడైతే మనకు పైకి వెళ్ళిందో ఇది సపోర్ట్ కిందకి అవుతుంది. మీకు తెలుసు, ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే అది సపోర్ట్ కిందకి అవుతుంది. అప్పుడు అది సపోర్ట్ తీసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని అక్కడ నుండి నియర్ బై మన 24,770 వరకు వెళ్ళి నియర్ బై అక్కడ దాకా 24,746 వరకు వెళ్ళింది. ఇంకో 15 పాయింట్స్ 20 పాయింట్స్ 15 పాయింట్స్ 20 పాయింట్స్ తక్కువ వెళ్ళి ఎక్కడ నుండి వచ్చింది మనకు. సో మనం అప్పుడప్పుడు కొంచెం మార్కెట్లో కూడా మనది న్యూ అప్డేట్ అనేది పెడుతూ ఉంటాం కాబట్టి మనం న్యూ లెవెల్స్ కూడా తీసుకోవాలి. ఇక్కడ సస్టైన్ అయినప్పుడే మనకు అర్థమైపోవాలి. మార్కెట్ ఇంకా 10కే సస్టైనబుల్గా వెళ్ళిపోయింది. అక్కడనే మార్కెట్ సస్టైన్ అవుతూ ఉండడం మళ్ళీ మనకు 24,632 వరకు బ్రేక్ అయింది అన్నట్టు. ఇక్కడ సస్టైన్ అయినప్పుడే పైకి బ్రేక్ అవుతుందా కిందికి బ్రేక్ అవుతుంది అని ఇక్కడ వచ్చినప్పుడు రెస్ట్ అయింది. ఇక్కడ సస్టైన్ అయిందంటే మార్కెట్ ఇంకా పైకి పోయే మూమెంటం లేదని అర్థం చేసుకోవాలా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు మనకు. ఇంకోటి వచ్చేసి అక్కడ నుండి మళ్ళీ ఫాల్ అయింది. నియర్ బై మళ్ళీ 24,570 వరకు వచ్చింది. సో సెల్లింగ్లో ఈరోజు మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. 1:3 1:2 అలా. సెన్సెక్స్లో చూద్దాం. సెన్సెక్స్ కూడా సేమ్ టు సేమ్ మన సపోర్ట్ని తీసుకొని పైకి వెళ్ళింది. అక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కానీ అక్కడ కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మన రెసిస్టెన్స్ నుండి జోన్ నుండి బ్రేక్ అయ్యే కిందికి వచ్చింది. 80,645 బ్రేక్ అయినప్పుడే మనం మళ్ళీ ఇక్కడ తీసుకొని మళ్ళీ 1:3 దాకా తీసుకోవచ్చు. బట్ 80,310 కూడా బ్రేక్ అయిపోయింది. బట్ ఈరోజు సెన్సెక్స్లో కూడా మంచి మూమెంటం వచ్చింది సెల్లింగ్లో. ఓకే, నిన్న తీసుకున్న లెవెల్స్ ఎలా పనిచేసిన విషయంలో మనం తీసుకున్న లెవెల్ నియర్ బై అక్కడికి వెళ్ళి దాన్ని బ్రేక్ చేసినప్పుడే మనం మళ్ళీ తీసుకోవాలా. దాన్ని మళ్ళీ సపోర్ట్ తీసుకొని అక్కడ నుండే సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంటం, వెరీ గుడ్ మూమెంటం వచ్చింది చూడండి. మనకు బ్యాంక్ నిఫ్టీలో అక్కడనే నియర్ బై 54,080 దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మనకు సెల్లింగ్ ఆప్షన్ చూడండి. ఇది బ్రేక్అవుట్ ఆప్షన్ ద్వారా సెల్లింగ్ ఆప్షన్ ఇచ్చి చూసారు. అట్లా మనం ఎప్పుడైనా మన లెవెల్స్ని చూసుకొని దానిపై డిపెండ్ అవుతూ మార్కెట్లో అప్డేట్ చూస్తూ మనం ట్రేడింగ్ తీసుకోవాలా. ఫర్దర్ సెల్లింగ్ సైడ్ ఉందా బయింగ్ సైడ్ ఉందా అని చూసుకుని తీసుకోవాలా. నియర్ బై మన 53,580 దగ్గరగా వచ్చి అయిపోయింది చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే 100% వర్కౌట్ అయింది. అందులో 80% అయినా ఇందులో 100% అయినాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, రేపటి కోసం న్యూ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని తీసుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 24,755, సపోర్ట్ వచ్చేసి 24,523. ఇది 24,632 అనేది కన్సల్టేషన్లో. ఇప్పుడు 24,632 నుండి 24,523 వరకు ఈ మధ్యలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఫర్దర్గా పైకి పోతే బెల్లిష్ గాను కింది పోతే బేరిష్ గాను చూడాలి. ఓకేనా, ఆ తర్వాతనే బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ తీసుకోవాలా. సెన్సెక్స్లో చూద్దాం. సెన్సెక్స్లో వచ్చేసి 80,764 అనేది రెసిస్టెన్స్. దాని తర్వాత 80,920 అనేది ఇంకో రెసిస్టెన్స్. ఇంకోటి సపోర్ట్ వచ్చేసి 80,000 అనేది సపోర్టు 12. అయితే ఇప్పుడు 80,480 అనేది అలాగే 80,000 అనేది ఈ మధ్యలో ఉంటే మాత్రం 400 పాయింట్స్ మధ్యలో ఉంటే మాత్రం ఎలాంటి ట్రేడింగ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది కన్సల్టేషన్ జోన్ కాబట్టి ఇందులో తీసుకున్నా కూడా టైం డీకే వల్ల మనం లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని అగ్రెసివ్గా పొజిషన్స్ కాకుండా నార్మల్ చూసుకొని తీసుకోవాలా. మనకు మూమెంటం ఉంటే తప్ప తీసుకోవద్దు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఇప్పుడు.
బ్యాంక్ నిఫ్టీలో సేమ్ లెవెల్స్. బట్ అవే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 54,158 రెసిస్టెన్స్ గాను, 53,580 సపోర్ట్ గాను తీసుకోవచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తే మాత్రం 53,151 అనే సెకండ్ సపోర్ట్ అవుతది. దాన్ని కూడా బ్రేక్ చేస్తే 52,500 అనేది థర్డ్ సపోర్ట్ అవుతది. ఓకే. పైకెళ్తే మాత్రం 55,590. సో మార్కెట్‌లో ఏందంటే ఇవి లెవెల్స్.